Good afternoon. Today's topic number system. Okay. నెంబర్ సిస్టంలో సబ్ టాపిక్స్ ఇప్పుడు రాస్తాను చూడండి. ఫస్ట్ వన్ కాంపోజిట్ అండ్ ప్రైమ్ నెంబర్స్. సెకండ్ వన్ ఫ్యాక్టరైజేషన్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్. నెక్స్ట్ డివైడ్ అండ్ డివిజర్ అండ్ లాస్ట్ వన్ రిమైండర్. నెక్స్ట్ divisibility. Next unit digit. And last one remainder theorem. ఓకే, నెంబర్ సిస్టమ్ టాపిక్ డిస్కస్ చేసే ముందు ఒకసారి నెంబర్ సిస్టమ్ పేజ్ చూద్దాం. This is the tree of number system. Number system are two types, real and complex number. Complex number is a x plus iy form. గుర్తుపెట్టుకోండి, ఎక్స్ ప్లస్ ఐవై ఫార్మ్ అంటే కాంప్లెక్స్ నెంబర్. రియల్ నెంబర్స్లో ఇవన్నీ సబ్ కేటగిరీస్. స్టార్టింగ్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం. న్యాచురల్ నెంబర్స్ 1 to 7 మనకు తెలుసు, ఇంక్లూడింగ్ విత్ జీరో ఓల్డ్ నెంబర్స్ అంటారు. అవి పాజిటివ్ నెంబర్స్ కాబట్టి పాజిటివ్ ఫామ్లో ఉంటాయి. వాటికి నెగిటివ్ నెంబర్స్ అంటే -1, -2, -1 to ఇన్ఫినిటీ యాడ్ చేస్తే ఇంటీజర్స్. ఓకే, ఇంటీజర్స్. రేషనల్లో 2 టైప్స్ ఉంటాయి, ఫ్రాక్షనల్ అండ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే మనకు తెలుసు నార్మల్ నెంబర్స్. అదే ఫ్రాక్షనల్ అంటే p/q ఫామ్లో ఉంటాయి. ఫ్రాక్షనల్ నెంబర్స్లో ప్రాపర్, మిక్స్డ్, ఇంప్రాపర్ మొత్తం 3 టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్రాక్షనల్ నెంబర్స్ని డెసిమల్స్లో కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 7/5 తీసుకున్నాం అనుకోండి. 7/5 5ని 7తో డివైడ్ చేస్తే పాయింట్లో మనకి ఆన్సర్ వస్తుంది. సో అది డెసిమల్ ఫామ్ అనమాట. టెర్మినేట్ అండ్ నాన్ టెర్మినేట్. ఫస్ట్ టాపిక్ కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏం లేదు, సింపుల్. ఫస్ట్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ ends with 0, 2, 4, 6, 8. Okay, it can be represented దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే 2n where n is whole number. Okay, n is whole number. Example 2 n plus 1 equals to 2. Okay, next odd number. Ends with 1, 3, 5, 7, 9. It can be represented as 2n plus 1, same as this, where n is whole number.
ఓకే, n ప్లస్లో 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3. 3 ఈజ్ ఆడ్ నెంబర్. ఓకే, ఇక్కడ 2 ఈజ్ ఈవెన్ నెంబర్. ఓకే, ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే ఏం లేదు, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రం ఉండాలి. ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే మనం ఏ నెంబర్ అయితే తీసుకుంటాం ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఫర్ సపోజ్ 2 ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాం. 2 యొక్క ఫ్యాక్టర్స్ 1 2 3 3 అయితే 1 3. ఓకే, నెక్స్ట్ 4 తీసుకుంటే 1 2 4. చూడండి ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ నాట్ ప్రైమ్ నెంబర్. ఓకే, నెక్స్ట్ 5 1 5. నెక్స్ట్ 6 1 2 3 6. This is not prime number. Next 7. These are prime numbers. Okay. Difference between two prime numbers is 2. They are called twin prime. Okay. Next, co-prime numbers. Both are prime numbers are called co-prime. ఓకే, ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, ఈక్వల్స్ టు 2. 5 - 3 చేస్తే 2. ఓకే, co-prime అంటే 2 and 3. These are pair. 2 is a prime number, 3 is a prime number. They are called co-primes. Factorization. Product of two numbers is called factorization. Okay. Product of two numbers are two factors. Factors అనొచ్చు, numbers అనొచ్చు. Every number is a factor. Example, 2 is a factor. Product అనకప్పి into 3 is a factor. టోటల్ చేస్తే 6. ఇక్కడ చూడండి, ఇప్పుడు 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 2 and 3. ఈ 2 3 దేనికి ఫ్యాక్టర్స్ 6కి. అర్థమవుతుందా? ఫ్యాక్టర్స్ థియరీ. ఫ్యాక్టర్స్ థియరీ అంటే ఏం లేదు, ఫ్యాక్టర్స్ థియరీ ఎలా వరకు అవుతుందో చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక నెంబర్ తీసుకోండి. ఓకే, 1440. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఓకే, 1440 ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 5.
ఓకే. 2 స్క్వేర్ ఇంటూ 11 పవర్ ఆఫ్ 1 ఇంటూ 7 పవర్ ఆఫ్ 1 ఇంటూ 5 పవర్ ఆఫ్ 1 ఏ ఫామ్ ఉందంటే ఏ పవర్ ఆఫ్ పి ఇంటూ బి పవర్ ఆఫ్ క్యూ ఇంటూ సి పవర్ ఆఫ్ ఆర్ ఇంటూ డి పవర్ ఆఫ్ ఎస్. ఓకే, దీనికి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్వేస్ ఫైండ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఫైండ్ చేయాలి ఆఫ్ 40 40. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ in 1440 equals to p plus 1 into q plus 1 into r plus 1 into s plus 1. This is the formula. ఓకే, p ప్లస్ లెంత్ ఉంది, నేను ఇక్కడ ఫామ్ తీసుకున్నాను చూడండి. ఇది p ప్లస్ లెంత్ ఉంది 2 ప్లస్ 1 q ప్లేస్లో 1 1 ప్లస్ 1 నెక్స్ట్ r 1 ప్లస్ 1 s 1 ప్లస్ 1 3 into 2 into 2 into 2 3 into 2 power of cube. Okay, 3 into 8 24 ఫ్యాక్టర్స్. అంటే 1440కి ఎన్ని ఫ్యాక్టర్స్ అంటే 24 ఫ్యాక్టర్స్. 1440కి 24 ఫ్యాక్టర్స్ ఉంటాయని తెలిసింది. ఓకే, వీటిలో ఎన్ని ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎన్ని ఆడ్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ చేస్తున్నాం? సింపుల్, ఏం లేదు, సేమ్ ఫార్ములా. నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. ఈవెన్ అన్నాం కాబట్టి ఇక్కడ మనకి ఎంత ఫామ్ ఏది 2 పవర్ ఆఫ్ 2 ఇంటూ 11 పవర్ ఆఫ్ 1 ఇంటూ 7 పవర్ ఆఫ్ 1 ఇంటూ 5 పవర్ ఆఫ్ 1. ఓకే, 1440 ఇదే కదా ఫామ్. ఇక్కడ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఒకటే ఉంది. 2 పవర్లు ఎంత ఉంది? 2. ఆ 2 ఇక్కడ రాసుకుంటాం 2 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ నుండి ఇది పి, ఇది ఏ పవర్ ఆఫ్ పి ఇంటూ బి పవర్ ఆఫ్ క్యూ ఇంటూ సి పవర్ ఆఫ్ ఆర్ ఇంటూ డి పవర్ ఆఫ్ ఎస్. ఏ పవర్ ఆఫ్ పి ఇలా రాసుకుందాం. ఓకే, ఇప్పుడు బి పవర్ ఆఫ్ క్యూ అంటే క్యూ ప్లస్ 1 ఇంటూ ఆర్ ప్లస్ 1 ఇంటూ ఎస్ ప్లస్ 1. 2 ఇంటూ క్యూ ప్లస్ 1 ఎంత? క్యూ ఎంత? 1 1 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 ఇంటూ 2 పవర్ ఆఫ్ క్యూబ్ 2 ఇంటూ 8 16 ఫ్యాక్టర్స్. ఓకే, అంటే 1440లో 16 ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 16 ఈవెన్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. ఆడ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలనుకోండి, ఆడ్ ఫ్యాక్టర్స్ అయితే ఏం లేదు. మనకి ఇక్కడ వచ్చిన ఫ్యాక్టర్స్లో ఈవెన్ వేరియబుల్ అంటే ఇదే కదా, ఈవెన్ ఇంపార్టెంట్. దీన్ని రిమూవ్ చేసి మిగిలిన చేస్తే వచ్చిందే ఆడ్ ఫ్యాక్టర్స్. ఓకే, సేమ్ ఫార్ములా క్యూ ప్లస్ 1 ఆర్ ప్లస్ 1 ఎస్ ప్లస్ 1. క్యూ ఎంత? 1 ప్లస్ 1 1 ప్లస్ 1 1 ప్లస్ 1 2 ఇంటూ 2 ఇంటూ 2 8 ఫ్యాక్టర్స్. అంటే 8 ఆడ్ ఫ్యాక్టర్స్. 8 ఆడ్ ఫ్యాక్టర్స్. 8 ప్లస్ 16 ఎంత? 24 ఫ్యాక్టర్స్. 24 ఫ్యాక్టర్స్ టాలీ అయింది లేదా? కరెక్ట్గా. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేసాం అంటే ఒక లార్జెస్ట్ నెంబర్ తీసుకుంటే దాని యొక్క ఫ్యాక్టర్స్ ఫైండ్ చేసాం ఎన్ని ఉంటాయని. ఓకే, ఇప్పుడు ఆ ఫ్యాక్టర్స్ అన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది అనేది ఫైండ్ చేద్దాం. ఒక నెంబర్ తీసుకుందాం 280. ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి.
5 into 7. 2 cube into 5 power of 1 into 7 power of 1. A form a power of p into b power of q into c power of r. Sum of factors ఫార్ములా చూద్దాం. Sum of factors ఫార్ములా a power of p plus 1 minus 1 whole by a minus 1 into b power of q plus 1 minus 1 whole by b minus 1 c power of r plus 1 minus 1 whole by c minus 1. ఓకే, అది అప్లై చేద్దాం. ఏ అంటే 2 పవర్ ఆఫ్ 3 ప్లస్ 1 మైనస్ 1 ఏ మైనస్ ఏ అంటే 2 మైనస్ 1. బి అంటే 5 మైనస్ 1 5 పవర్ ఆఫ్ 1 ప్లస్ 1 మైనస్ 1. నెక్స్ట్ 7 మైనస్ 1 7 పవర్ ఆఫ్ 1 ప్లస్ 1 మైనస్ 1. 2 మైనస్ 1 1 5 మైనస్ 1 4 7 minus 1 6. ఓకే, 2 3 plus 1 2 power of 4 అంటే 16 minus 1 25 minus 1 5 square అంటే 25 minus 1 7 square అంటే 49 minus 1 15 into 24 by 4 into 48 by 6. 4 ones 4 6 cancel. 15 into 48. ఓకే, మనం ఇలా రాసుకుందాం, సింపుల్ అయిపోద్ది. 15 8 0 120 15 4 60 72 total 720. Sum of factors of 280. ఫ్యాక్టర్ ఆఫ్ 280 అంటే 720. సెకండ్ ప్రాబ్లం చేద్దాం. ఇంకోటి 1200. ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. 2 150 275 325 5 into 5. ఓకే, 2 power of 4 into 3 power of 1 into 5 power of 2. A form a power of p into b power of q into c power of r. ఓకే, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫార్ములా రాస్తున్నాం. a power of p plus 1 minus 1 whole by a minus 1 into b power of q plus 1 minus 1 whole by b minus 1 into c power of r plus 1 minus 1 whole by c minus 1. Okay, 2 minus 1 2 power of 4 plus 1 minus 1. Next 3 minus 1 3 power of 1 plus 1 minus 1 into next 5 minus 1 5 power of 2 plus 1 minus 1. 1 2 4 2 power of 5 32 minus 1 3 square 9 minus 1 5 cube 125 minus 1 1 31 9 minus 1 8 by 2 121 5 minus 1 124 by 4 2 ones 4 4 124 into 31. ఓకే, ఇక్కడ చేద్దాం. 124 3 4 12 1 3 2 6 7 3 ones 3 4 4 8 3. Total answer 3844.